హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఇవాళ ఊరికైతే పోతున్నా, ఎందుకంటే మా తాతది మేక కూస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఊరికైతే పోతున్నాము. సో మీరు చూడొచ్చు, ఇంకా అందరం రెడీ అయితే అవుతున్నాం. వీధి నా అవతారం. ఎందుకు మంచి డ్రెస్ వేసుకోలేదంటే అక్కడ వెనక వర్క్ అనేది ఉంటుంది అనమాట. సో గైస్, కాసేపు అయినాక కిందికి వచ్చి బండికి ఛార్జింగ్ తీసేసి ఆటో ఎక్కి వచ్చేసినాము. ఆటో అయితే F1 రేసులకు ఫాస్ట్గా బస్ స్టాండ్ వరకు అయితే తీసుకొచ్చిండు. ఇంకా కిందికి దిగిన తర్వాత లగేజ్ తీసుకొని అన్నకి థ్యాంక్స్ చెప్పినాము. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఇంకా ఇంత సేఫ్గా తీసుకొచ్చినందుకు. ఇంకా బస్ స్టాండ్ కూడా జల్ది వచ్చేసినాము. అక్కడ ఒక బస్ వచ్చింది, కానీ అందులో సీట్స్ లేవు. ఇంకా నెక్స్ట్ వచ్చే బస్ మంచిగా రావాలని కోరుకున్నా. నెక్స్ట్ వచ్చే బస్ మంచిగా వచ్చింది, కానీ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే నాకు 40 కిలోమీటర్స్ వరకు సీట్ దొరకలే. చలో ఇంకా అలా కొద్దిసేపు ఆ లైన్లో నుంచున్న తర్వాత నాకు మా అన్న పక్కనే సీట్ దొరికింది. మా అన్న పక్కన సీట్ దొరకంగానే నాకు మస్తు టైం పాస్ అవుతుంది అనుకున్నా. ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్ తోటి ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇంకా నేను వీడియో తీయడంలో బిజీ అయిపోదాం అనుకున్నా, ఎందుకంటే డాడీ వాళ్ళు ముంగటున్నారు. మా అన్న కూడా వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. నాకు వీడియో తీయడానికి టైం దొరుకుతుంది అనుకున్నా. ఇంకా అలా టైం దొరుకుతుంది అన్నలోపే మా అన్న నాతో కొంచెం మాట్లాడిండు. అలా మాట్లాడుతూ కొంచెం టైం పాస్ చేసేలోపే మల్లెపల్లి వచ్చేసింది. ఇంకా దిగంగానే మా తాతకి ఫోన్ చేసి, తాత కార్ వేసుకొని జల్దీరా, మమ్మల్ని దింపేద్దు అని చెప్పినాము. నాకు మా అన్న మీద చాలా డౌట్ కొడుతుంది. ఏంటంటే మా అత్తమ్మ ఫోన్లో మనీ ఉన్నాయి. అందుకే మా అన్న ఆ మనీ ఎక్కడ ఇస్తుందో అని మా అత్తమ్మ ఎమ్మటనే తిరుగుతుండు. ఇంకా నేను మా అన్నని టెస్ట్ చేద్దామని చెప్పేసి నేనేం చేసిన అంటే మా డాడీ దగ్గర నుంచి 100 రూపీస్ తీసుకున్నా. 100 రూపీస్ తీసుకోగానే మా అన్న చూసిండు. మా అన్న 100 రూపీస్ చూడంగానే మా అన్న నా పక్కకే వచ్చేసిండు. ఎందుకంటే నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి కదా. సో నేను మా అన్నకి ఆ 100 రూపీస్ నీకు ఇయ్యా, నేను వాటర్ బాటిల్ కోసం తీసుకున్నా అని చెప్పిన. మా అన్న నమ్మలే. ఇంకా నేను ఆ 100 రూపీస్ తీసుకొని వాటర్ బాటిల్ తోటి దూరంగా వచ్చేసిన. దూరంగా రాగానే మా అన్న నాకు ఫోన్ చేసి, అరే పూలు తీసుకోవాలంట ఇంట్లోకి మమ్మీ అడుగుతుంది అని చెప్పి నన్ను పిలిచిండు. నేను ఫస్ట్ స్కామ్ అనే అనుకున్నా. ఎక్కడ నా దగ్గర నుంచి మనీ లాక్కుంటాడన్న భయంతో వెళ్ళిన. అక్కడికి వెళ్ళంగానే మా మమ్మీ వాళ్ళు నిజంగానే పూలు తీసుకుంటారు. ఇంకా మమ్మీ వాళ్ళకి మనీ ఇచ్చేసిన తర్వాత నేను ఒక 20 రూపీస్ ఉంచుకొని బాదం షేక్ తాగదాం అనిపించింది. ఇంకా ఫలుదా బండి కాడికి పోయి అడిగితే అక్కడ బాదం షేక్ లేదని చెప్పారు, సాయంత్రం వస్తుందని చెప్పారు. ఇంకా చలో బాదం షేక్ కోసం పక్క సాయంత్రం రావాలనిపించింది. ఇంకా మల్లెపూలు తీసుకొని పోతుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అక్క, నన్నే చూస్తుంది. ఎందుకంటే నేను బ్లాగర్ కదా, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుందంట. నన్ను ఫోటో అడుగుతుంది. ఇంకా నీకు ఇస్తే చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చి అడుగుతారని అక్కకి ఇవ్వకుండా వచ్చేసిన. చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా మా తాత వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటికాడ దింపేసి నేను మా తాత ఎక్కడికో వెళ్తున్నాం అన్నాడు. అది మీరేనండి. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి పోతున్నాం తాత? బకరా కోస్తున్నాం. ఓకే, అంటే మేక గొర్రెపొడేళ్ళు. మనం కత్తులు అన్నీ ఆడ నూర్పియాలి. అది ఆడికి వెళ్తున్నామా? ఎస్. సో విన్నారు కదా, ఇప్పుడైతే ఆ గొర్రె పొడల్ని కొయ్యనికి, ఆ కత్తుల్ని నూర్పియనికి పోతున్నాము. ఇంకా ఫైనల్గా తాతతో అలా ముచ్చట్లు పెడుతూ మేము ఫైనల్గా కత్తులు నూర్పియడానికి వచ్చేసినాం. ఇంకా తాత డిక్కీ తీసి చూసేలోపే నాకు అక్కడ వాటర్ క్యాన్ కనిపించింది. నేను అనుకున్నా తాత నాకు పక్క వాటర్ క్యాన్ ఇచ్చి వాటర్ పట్టుకురా పోరా అంటారని. ఎక్స్పెక్ట్ చేసినట్టే నిజంగానే ఇచ్చారు. ఇంకా నాకు వాటర్ క్యాన్ ఇవ్వగానే హ్యాపీగా వాటర్ క్యాన్ పట్టుకొని వాటర్ పట్టడానికి వెళ్ళిపోయినా. ఇదే సాగుతోని నాకు వీడియో తీయడానికి ఛాన్స్ దొరుకుతుంది, ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. ఇంకా నేను వాటర్ క్యాన్ పట్టుకొని ఫాస్ట్గా నింపడానికి వచ్చేసిన. ఎందుకంటే కత్తులు ఎలా నూరుతారో నాకు తెలియదు, ఫాస్ట్గా వెళ్ళి చూడనికి. ఇంకా కత్తులు నూర్పించుకొని వాటర్ డిక్కిలేసి స్టార్ట్ అయిపోయినాం. అక్కడి నుంచి పోతుంటే తాతకి ఫుల్ ఫోన్స్ వస్తున్నాయి, ఎందుకంటే తాతే మొత్తం చూసుకోవాలి. ఇంకా తాత కష్టం చూడలేక నేను తాతని అడిగిన, తాత నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం నాకు కష్టంలా అనిపిస్తుంది, నాకు కార్ ఇచ్చేసేయండి, మీరు పక్కన కూర్చొని మాట్లాడండి అని చెప్పిన. తాతనేమో సరేరా అని చెప్పి నాకు కార్ ఇచ్చేసిండు. ఇంకా నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఎక్కించుకొని ఫాస్ట్గా సేఫ్గా ఇంటికి వచ్చేసిన. ఇంకా ఇంటికి రాగానే మా అన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, ఎందుకంటే వాళ్ళందరూ పొలంకి వెళ్ళారంట. నాకు పొలం అంటే చాలా ఇష్టం, చల్లగా ఉంటుంది. ఇంకా ఆ బాధ తట్టుకోలేక అమ్మమ్మ వాళ్ళ కాడికి వచ్చిన. అమ్మమ్మ వాళ్ళు రొట్టెలు చేస్తుర్రు. సో గైస్, ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసినాము. మీకు చూపించిన మా అమ్మమ్మ వాళ్ళందరూ రొట్టెలు అయితే చేస్తారు అనమాట. సో ఇప్పుడు పండుకోనికి అయితే వచ్చిన, చాలా అలసిపోయినా, అందుకే ఇప్పుడు వండుకుంటా. ఇంకా అసలు ఇంకోటి ఏంటంటే మా మామ వాళ్ళు పొలంకి అయితే పోయిర్రు, నేను పోలేదు ఎందుకంటే నేను కొంచెం లేట్ వచ్చిన. పోయేది ఉంటే మస్తు అనిపిస్తుంది పొలం దగ్గర, కానీ ఏం చేద్దాం, ఏం కాదు, మళ్ళీ రేపు ట్రై చేస్తా పోనీకి. సో ఇప్పుడైతే వండుకుంటున్నా, పండుకొని తర్వాత మీకు కలుస్తాను. బాయ్ గాయస్. ఇంకా కొద్దిసేపు అలా పండుకున్నానో లేదో మా అక్క నన్ను లాక్కొచ్చి, ఏం పండుకుంటారా కొద్దిసేపు అమ్మమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. కొద్దిసేపు అలా మాట్లాడుతుంటే మా మామ నాకు కాల్ చేసిండు. గైస్, నేనైతే ఇప్పుడు పొలంకి అయితే వచ్చిన, మా మామకి వాటర్ బాటిల్ ఇవ్వడానికి మా మామకి. సో ఏంటంటే బండి వేసుకొని అయితే వచ్చిన గైస్. ఇక్కడ పొలం
నాకు ఇక్కడ ఎక్కడ మా మామ వాళ్ళు ఇక్కడ కొంచెం పొలంలో వర్క్ ఉంటే వచ్చారు, ఎక్కడ కనిపిస్తలేరు గాయ. ఇక మామకి ఫోన్ చేసి వాటర్ బాటిల్ ఇచ్చేసి రావాలి. నేనైతే ఫోన్ చేసి ఎక్కడున్నారో చూసి మీకు చెప్తాను. ఓకే ఓకే, అక్కడ ఐ థింక్ అదిగోండి అక్కడ ట్రాక్టర్ అవుతుంది కదా. ఓకే, అక్కడ ట్రాక్టర్ అవుతుంది. అమ్మయ్య దొరికిరు. సో ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని లోపల వేసేసి మనం వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. సో గైస్ సరే గైస్, నేను అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి నేను. సో గైస్ ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా అక్కడికి, ట్రాక్టర్ దగ్గరికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు హారన్ కూడా కొట్టినా, కానీ అక్కడ మామ వాళ్ళు కొంచెం ట్రాక్టర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వినిపిస్తలేదేమో. ఇక్కడ మీరు చూడొచ్చు మంచిగా వాటర్ ఫాల్ అయితే అవుతుంది. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంచిగా వాటర్ ఫాల్ అవుతుందో. ఇక్కడ మీకు చూస్తే మంచిగా పొలంలో వర్క్ అయితే అవుతుంది. అక్కడ మామ ఫోన్లో మాట్లాడుతుండు. సో ఇంకా మా అన్న ట్రాక్టర్కి మంచిగా పొలాన్ని దున్నుతుంది. సో గైస్ అక్కడ మా అన్న మంచిగా పొలాన్ని అయితే దున్నుతుండు. నేను కొంచెం మిస్ అయిపోయినా, మంచిగా పక్కన కూర్చుందామని అనుకున్నా, కానీ నేను కొంచెం లేట్ వచ్చినా కదా. మీరు చూడొచ్చు, మీరు చూసిరు కదా నేను లేట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ దారిలో మనం నడుచుకుంటూ అయితే పోవాలి. ఈ దారిలో భయం అవుతుంది, ఎందుకంటే ఎక్కడ కింద పడిపోతామన్న భయం అనేది ఒకటి ఉంటుంది. ఫైనల్గా మామ వాళ్ళకి వాటర్ అయితే ఇచ్చేసిన. సో ఇంకా ఫైనల్గా నేను బండి దగ్గర కూడా వచ్చేసిన. సో ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని లోపల పెట్టేసి బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. బండి కూడా నాది కాదు గైస్, మా మామ వేరే మామని అడిగితే ఇచ్చిండు. అందుకే ఇంకా మన బండి కాదు కాబట్టి ఇక్కడ ఎక్కువ టైంపాస్ చేయదు కాబట్టి ఫైనల్గా బండి ఆన్ చేసుకుంటాం. ఇంటికి వచ్చేసిన. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళలేదని. ఇంకా ఇంటికి రాగానే డాడీ తోటి కొద్దిసేపు చెట్టు కింద కూర్చొని టైం స్పెండ్ చేసిన. డాడీ నేను మంచిగా చిల్ అయినా. ఇంకా అలా చిల్ అవుతుంటే మా తాత వచ్చి అరే మల్లెపల్లికి పోయి పిండి పట్టించుకొద్దాం రారా అన్నాడు. సరే తాత అని నేను మా తాత ఇద్దరం కలిసి బండెక్కి మల్లెపల్లికి కూడా స్టార్ట్ అయిపోయినాం. తాతతో దారిలో మంచిగా మాట్లాడుకుంటూ ఫైనల్ గా గిర్నీ షాప్ కూడా వచ్చేసినాము. ఇక్కడ రాగానే ఆంటీకి చెప్పిన పిండి పట్టి అన్న ఆంటీ. ఇక మీరు పొద్దుగాల నేను వచ్చేటప్పుడు చూసుంటే 100 రూపీస్లోకి వెళ్ళి 30 రూపీస్ సేవ్ చేసుకున్నా కదా. ఆ 30 రూపీస్ ఎందుకు సేవ్ చేసుకున్నా అంటే ఎప్పుడు వచ్చినా కానీ నేను మల్లెపల్లికి బాదం షేక్ తాగే పోతా, ఎందుకంటే బాదం షేక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నేను అలా 30 రూపీస్ పట్టుకొని ఫలూడా బండి దగ్గరకు కూడా వచ్చేసిన నడుచుకుంటూ, ఎందుకంటే పిండి పట్టడానికి టైం పడుతుంది అన్నది ఆంటీ. ఇంకా అలా ఫలూడా బండికి దగ్గరికి రాగానే ఒక బాదం షేక్ చెప్పేసి తాగేసి ఫైనల్గా గిర్నీ షాప్ కూడా వచ్చేసినాము. ఇక్కడ రాగానే ఆంటీ పిండి పట్టించేసింది. నేను మా తాత ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈసారి మా ఊర్లో కాల్వ నిండుగా వస్తుంది. ఇక నేను తాతకు అడిగిన, తాత ఈ నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయంటే చాలా రోజుల నుంచి వస్తున్నాయిరా అని చెప్పిండు. ఇంకా ఎలాగో నీళ్లు చాలా రోజుల నుంచి వస్తున్నాయి కాబట్టి లోపల ఏమైనా చెత్తున్నా వెళ్ళిపోతుంది. ఇంకా ఎలాగో ఊరికి వచ్చాం కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళిపోతే వేరే ఉంటుంది. ఇంకా కాలువలో కూడా స్నానం చేస్తే బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయనే మా తాత. సో తాతదే ఇవాళ మేక కోస్తున్నాము. ఇవాళ పోయి నేను స్నానం చేద్దాం అనుకున్నా, బయట బావిలో లేదంటే కాలువలో స్నానం చేద్దాం అనుకున్నా, కానీ నైట్ అయిపోయింది. రేపైతే పక్కా చేస్తాను నేను, బావిలో లేదంటే కాలువలో పక్కా రేపు స్నానం అయితే చేస్తాను. సో ఇప్పుడైతే బయటికి పోతాను కదా, ఆడికైతే పోదు. ఇంత నైట్లో ఎక్కడికి వెళ్తున్నాం అంటే థమ్స్అప్ అవన్నీ తినడానికి అయితే పోతున్నాము. ఫస్ట్ భయం అయితే అవుతుంది, అవుతుంది గాయస్. అయితేనే వాయిస్ ఇక్కడ చూడొచ్చు, ఈయన పేరే మా అన్న, ఈయన మస్తు చూస్తుంటారు అనమాట. సో చూడొచ్చు మొత్తం నైట్ అయిపోయింది. సో గాయస్ ఏదేదో పోసిపోతున్నారు గాయస్ మమ్మల్ని చేసేద్దామని, కానీ మేము ఏదైనా వాళ్ళు బేటే బాయ్ అంటాం బాయ్. ఇంకా నైట్ అయిపోయింది, వీడియో క్వాలిటీ బాగా వస్తలేదని షాప్కి వెళ్ళి థమ్స్అప్లు అవి పట్టుకొని వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మేము సలోయ్ అంటాం. ఇది బంజారా కల్చరల్లో చాలా ఫేమస్. ఇంకా నేను సలోయ్తో ఒక రొట్టె తీసుకొని తినేసి ఇంటికి కూడా వచ్చేసిన. సో గైస్ ఇవాళ బ్లాగ్ అయితే ఇదనమాట. రేపు ఏమైతే రేపటి బ్లాగ్లో చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. మళ్ళీ కలుద్దాం. సో గైస్ మేము ఫైనల్గా ఈ ఆట కూడా కోసేసినాము. సో ఇప్పుడు నైట్ కూడా అయిపోయింది చాలా, బయట మొత్తం అందరు కోసేసి